హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చికెన్ ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, 2 చెక్క, 4 లవంగాలు, 8 మిరియాలు, 3 ఇలాచి ఆయిల్లో వేసేద్దాం. నెక్స్ట్ ఇందులో కట్ చేసుకున్న మిర్చి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేయండి. ఇది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న చెంచాడు పసుపు ఇందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగాక ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో మనం యాడ్ చేసేద్దాం. ఇవన్నీ బాగా కలిపాక మూత పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఆ వాటర్ అంతా పోయి మనకు నూనె పైకి తేలాలి. అప్పటి వరకు మధ్యలో కలుపుతూ చికెన్ని కుక్ చేసుకోండి. ఇలా నూనె తేలిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. ముందు తక్కువగా వేసుకోండి. కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ధనియాల పొడి నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. అర్ధ కిలోకి అయితే 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇక్కడ మనం 750 గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి నేను 2 వేస్తున్నాను. ఇవన్నిటిని ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు మళ్ళీ ఉడికించాలి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేయండి. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత సూప్ కావాలో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఉడికించి స్విచ్ ఆఫ్ చేసుకోండి.
సో ఈ విధంగా అయిన తర్వాత ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకోండి. ఇన్కేస్ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. సో నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.